అందరికీ నమస్కారం. ఐరన్ ఎక్కువగా ఉండి రక్తం పట్టడానికి ఉపయోగపడే చికెన్ లేదా మటన్ లివర్ని తినని వెజిటేరియన్స్ కోసం అలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉండి ఎంతో రుచిగా చేసుకునే ఈ వెజ్ లివర్ ఫ్రై చేయడానికి ముందుగా తోటకూరని కాడలతో సహా తీసుకొని చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో 2 పచ్చిమిర్చీలు వేసి ఈ ఆకుకూరను కూడా వేసుకొని ఇది ఉడకడానికి అరకప్పు వరకు నీళ్లు పోసి దీన్ని స్టవ్ మీద ఉంచి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి 5-6 నిమిషాల పాటు ఉడికించాలి. ఇది ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన దీన్ని మిక్సీ జార్లో వేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకుని దీన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఇందులో శనగపిండి వేస్తాం కాబట్టి ఇవి మెత్తగా రావడం కోసం కొంచెం వంట సోడా వేసి పావు స్పూను గరం మసాలా కూడా వేసి ఇవన్నీ ఒకసారి బాగా కలపాలి. తర్వాత ఇందులో బైండింగ్ కోసం అరకప్పు శనగపిండి వేసి అంతా బాగా కలపాలి. శనగపిండి మనం తీసుకున్న తోటకూర క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ పట్టొచ్చు. ఒకవేళ శనగపిండి ఎక్కువ వేసేలా ఉంటే సోడా కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి ప్లేట్ తీసుకుని కొంచెం నూనె రాసి ఈ పిండంతటిని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ప్లేట్లో కాకపోయినా నేరుగా ఇడ్లీ ప్లేట్స్లో కూడా ఉడికించుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 2 కప్పుల వరకు నీళ్లు పోసి స్టాండ్ పెట్టి ఈ ప్లేట్ని దీని మీద ఉంచి మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించాలి. ఇది సరిగ్గా ఉడికిందో లేదో చాకుతో ఒకసారి చెక్ చేసుకుని దీన్ని బయటికి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారి చక్కగా సెట్ అయిన తర్వాత చాకుతో కావాల్సిన సైజులో ముక్కల్లా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయిలో 2 స్పూన్ల నూనె కాగిన తర్వాత ఈ ముక్కల్ని వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిలో పచ్చిదనం పోయే వరకు 4-5 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. ఇవి కలిపేటప్పుడు విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా చక్కగా వేగిన వీటిని ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో మరొక 2 స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత 2 ఉల్లిపాయల్ని చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు, కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఉల్లిపాయలు మంచి రంగులోకి మారే వరకు కలుపుతూ వేయించాలి. ఇవి ఏమాత్రం వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపి 2 టమాటాల్ని చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు, 2-3 పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి వీటిని మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. ఇవి ఇలా చక్కగా మగ్గిన తర్వాత పావు స్పూను పసుపు, 1 స్పూను కారం, పావు స్పూను జీలకర్ర పొడి, అర స్పూను గరం మసాలా, 1 స్పూను ధనియాల పొడి వేసి అంతా బాగా కలిపి ఇందులో పావు కప్పు వరకు నీళ్లు పోసి ఈ మసాలా అంతా చక్కగా మగ్గే వరకు 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న ఈ ముక్కల్ని వేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఈ మసాలా అంతా వీటికి పట్టేలా బాగా కలపాలి. ఈ మసాలా అంతా ముక్కలకి చక్కగా పట్టిన తర్వాత ఇష్టమైతే కొద్దిగా నిమ్మరసం పిండుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. పప్పుచారు, సాంబారు, మజ్జిగ చారు లాంటి వాటితో నంచుకోవడానికే కాకుండా అన్నంతో కలుపుకొని తినడానికి కూడా ఇవి బాగుంటాయి. సాఫ్ట్గా మంచి మసాలా ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉండే ఈ వెజ్ లివర్ ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.